స్థానిక ఎన్నికలను ఎవరూ ఆషామాషిగా తీసుకోవద్దని పార్టీ క్యాడర్ను సూచించారు వైఎస్ జగన్. స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే కూటమి సర్కారుకు వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారన్నారు. 44 లక్షల మంది ఓటర్లు లేరని ఎస్ఐఆర్ చెప్తోందని, మరోవైపు ఆ 44 లక్షల మందిని కలిపి ఓటర్ల లిస్టును తయారు చేస్తున్నారన్నారు. లేని ఓట్లను ఉన్నట్లుగా చంద్రబాబు చూపిస్తున్నారని, దొంగ ఓట్లు వేసుకునే ప్రమాదం ఉందన్నారు వైఎస్ జగన్. స్థానిక సంస్థలకు సంబంధించి జరగబోతా ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటనలు చేస్తూ ఉన్న నేపథ్యంలో మనం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సీరియస్గా తీసుకోవాల్సిన అంశం మీద గట్టిగా చెప్పడం కోసం మళ్ళీ ఒకసారి మనమంతా కూడా ఇక్కడ సమావేశం అవుతా ఉన్నాం. ఎన్నికలు జరుగుతాయా జరగవా పక్కన పెడదాం. ఎందుకనంటే ఆయన ఎన్నికలు జరపాలనే ఉద్దేశంతో చేసిన పనులు కావు అన్నట్టుగా కొన్నిసార్లు అనిపిస్తాయి. ఒకవైపునేమో 44 లక్షల మంది ఓటర్లు లేరు అని ఒకవైపున ఈల ప్రభుత్వం చేసిన ఎస్ఐఆర్ రిపోర్టే చెప్తా ఉంది. మరోవైపున ఆ 44 లక్షల మందిని కలిపి ఓటర్ల లిస్టును తయారు చేస్తున్నారు. సో మరి ఎన్నికలు లేని ఓట్లు ఉన్నట్టుగా చూపించి ఎన్నికలకు పోయే కార్యక్రమం జరుగుతూ ఉంటే హైకోర్టులు ఎలా ఒప్పుకుంటాయి, ఎన్నికల కమిషన్ ఎలా ఒప్పుకుంటుంది అనేది పక్కన పెడదాం. ఎందుకంటే ఒకవైపున ఓట్లు లేవని వీళ్ళే చెప్తున్నారు, మరోవైపున అవే ఓట్లతోనే వీళ్ళు ఎన్నికల ఓటర్ లిస్టు తయారు చేసి ఎన్నికలకు పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే లేని ఓట్లను ఉన్నట్టుగా ఓటర్ లిస్టు తయారు చేసుకొని ఎన్నికలకు పోవడం అన్నది చట్ట ప్రకారం నేరం. ఎందుకంటే గోస్ట్ ఓట్స్ను వీళ్ళే దొంగ ఓట్లక వీళ్ళే వేసుకునే ప్రమాదం పొంచి ఉన్నది అని క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు చెప్తున్నారని, గతంలో ఇచ్చిన జీవోను కోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. ఆ జీవోనే చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ఇచ్చి ఎన్నికలకు వెళుతున్నారని అన్నారు. అసలు స్థానిక ఎన్నికలు జరిపే ఉద్దేశం చంద్రబాబుకుందా అని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికలు జరుగుతాయనుకునే అందరూ ముందుకు వెళ్లాలని సూచించారు వైఎస్ జగన్. బీసీలకు సంబంధించి 34% రిజర్వేషన్స్ అని ఆంధ్రాలోనే ఇక్కడే మనం చేసినప్పుడే కోర్టు కొట్టేస్తుంది. కోర్టు కొట్టేసినా కూడా అది వేరే విషయం. మనం అంతకన్నా ఎక్కువగానే స్థానిక సంస్థల్లో మనం బీసీలకు ప్రాధాన్యతలు ఇచ్చటం. కానీ ఒకవైపున కోర్టు కొట్టేసిన జడ్జిమెంట్లు ఇక్కడే ఉండగానే మరోవైపున ఈయన అదే జీవో మళ్ళా ఇచ్చి మళ్ళీ ఎన్నికలకు పోతా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంది? ఒక లా ఆల్రెడీ ఒకటి ఉంది, దానికి వయలేషన్, ఆ లాకు వయలేషన్ అని తెలిసి ఈయన వయలేట్ చేస్తూ ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చినాడు. అంటే కోర్టులు ఆటోమేటిక్లీ ఇంటర్వ్యూన్ అవుతాయి, ఆటోమేటిక్లీ కోర్టులు తనను తప్పులు పడతాయి, ఆటోమేటిక్లీ ఎలక్షన్స్ ఇది లేకుండా ఇది సరిదిద్దుకొని చేయాలి అని చెప్పి గట్టిగా చెబుతుంది అని కూడా అయినా ఇచ్చినాడు. కాబట్టి ఈయన ఉద్దేశం అసలు ఎలక్షన్ జరుపుతాడా జరపడా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఏరియాగా ఉంది. అసలు ఎన్నికలు నిజంగా జరపాలని చంద్రబాబు నాయుడు ఉన్నాడా, ఎన్నికలు జరపకూడదని చంద్రబాబు నాయుడు ఉన్నాడా అనేది ఒక నిజంగానే ఒక క్వశ్చన్ మార్క్ ఏరియాగానే ఉంది. సరే, అది పక్కన పెడదాం. ఎన్నికలు జరుగుతాయనే అనుకొని ముందుకు పోదాం. మనం ఎన్నికలు జరుగుతాయనే వాళ్ళు చేస్తూ ఉన్న ప్రకటనల మేరకే మనం కూడా సన్నద్ధంగా ముందుకు పోయే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో మనం అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. చంద్రబాబు 2.5 ఏళ్ల పాలనపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందన్నారు వైఎస్ జగన్. బాబు పాలన, వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలన ఎలా ఉంది అనే చర్చ జరుగుతోందని అన్నారు ఆయన. మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించామని 99% హామీలను అమలు చేశామన్నారు. కార్యకర్తలు కాలర్ ఎగరేసుకునేలా పరిపాలన చేశామన్నారు. ఈ 2.5 సంవత్సర కాలం పరిపాలనలో మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు ఒక చర్చ అనే దానికి
ఈ 2.5 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రతి ఇంట్లో చర్చ జరగడానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఊతం ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారి 2.5 సంవత్సరం పరిపాలన ఎలా ఉంది, అంతకుముందు 5 సంవత్సరాల మన పరిపాలన ఎలా ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇవాళకి కంపారిజన్ చేయడము, చర్చ జరగడం అన్నది ప్రస్ఫుటంగా మనకే కనిపిస్తూ ఉంది. ఆ 5 సంవత్సరాల మన పరిపాలనలో మేనిఫెస్టో అన్నది ఎంత పవిత్రంగా మనం తీసుకున్నాం. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏ రకంగా ఒక మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా భావించిన ప్రభుత్వం ఏకంగా 99% ఆ హామీలన్నీ కూడా అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి ప్రతి గ్రామంలోనే ఆ గ్రామంలోనే చదువుకున్న పిల్లలకు అక్కడే చిరునవ్వుతోనే ఉద్యోగం చేస్తూ అక్కడే గ్రామ స్థాయిలోనే కనిపించే విధంగా గ్రామ సచివాలయాలు తీసుకొచ్చి ఏ రకంగా పారదర్శకతకు అద్దం పట్టగలిగామో, ప్రభుత్వ పాలన అన్నది ఇంతకుముందు గతంలో లంచాలు లేకుండా ఇవ్వడం అన్నది సాధ్యం కాదు అన్న పరిస్థితి నుంచి ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ పాలనను ఎలాంటి లంచాలు లేకుండా ప్రజలకు అందించగలుగుతాము అన్న భరోసా కలిగించిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది అని కూడా గర్వంగా కాలర్ ఎగిరేసుకుని మన దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యకర్త కూడా చెప్పుకునేంత గొప్ప పాలన మనం దేవుడి దయతో ఇవ్వగలిగాం. మొట్టమొదటిసారిగా ఎన్నికలలో ఒక మాట చెబితే, ఒక మేనిఫెస్టోలో ఆ పదాలు పెడితే, మేనిఫెస్టోలో పలాని స్కీములు ఇస్తామని చెబితే మొట్టమొదటిసారిగా ఆ మేనిఫెస్టోలో చెప్పిన ఆ స్కీములు డస్ట్బిన్లకు పరిమితం కాకుండా, చెత్తబుట్టలకు పరిమితం కాకుండా ఏకంగా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడే, బడ్జెట్ సమావేశాలు జరిగేటప్పుడే ఒక షెడ్యూల్ ఇచ్చి పలాని నెలలో పలాని స్కీమ్ అమలవుతుందని చెప్పి ఆ షెడ్యూల్ తప్పకుండా ఆ నెలలో బటన్ నొక్కి ఆ స్కీమ్ ప్రతి ఇంటికి కూడా చేర్చిన ఘనత ఎక్కడైనా జరిగింది అని అంటే, అలాంటి పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది కూడా ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగిందని కూడా గర్వంగా చెప్పగలుగుతాం. నిజంగా ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎప్పుడూ కూడా జరగల. ఏ గ్రామం వెళ్లినా నాడు నేడుతో రూపురేఖలు మారిన బడులు కనిపించేవని గుర్తు చేశారు వైఎస్ జగన్. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చామని, విలేజ్ క్లినిక్లు, హెల్త్ క్యాంపులు పెట్టామన్నారు. ఏ గ్రామంలోకి వెళ్ళినా ఆ గ్రామంలో బడులు నాడు నేడుతో రూపురేఖలు మారిన బడులు కనిపించేవి. మొట్టమొదటిసారిగా బడులు ఇంగ్లీష్ మీడియం చదువులతో, టోఫుల్ అనేది 3వ తరగతి నుంచి ఒక పీరియడ్గా అమలుతో, నాడు నేడు పనులు చక్కగా జరిగి, డిజిటైజేషన్ ఆఫ్ క్లాస్ రూమ్స్ 6వ తరగతి పైచిలుకు నుంచి డిజిటలైజేషన్ ఆఫ్ క్లాస్ రూమ్స్ కూడా జరిగి, 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తూ, ప్రైవేట్ బడులు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి ఎప్పుడైనా వచ్చింది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగింది. ఇవన్నీ కూడా నిజంగా ఒక రిఫార్మ్స్, రాష్ట్రంలో చూడని రిఫార్మ్స్, ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని మార్పులు గ్రామ స్థాయిలోనే కనిపిస్తాయి. విలేజ్ క్లినిక్లు ప్రతి 6 నెలలకు ఒకసారి కనిపిస్తుంది. ఆ రోజుల్లో విలేజ్ క్లినిక్స్లోనే హెల్త్ క్యాంపులు, గ్రామ స్థాయిలోనే కనిపిస్తుంది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లు, ఆరోగ్యశ్రీ పరిధి పెంచిన పరిస్థితులు, 1000 ప్రొసీజర్లను ఏకంగా 3300 ప్రొసీజర్లకు పెంచి 25 లక్షల దాకా పేదలకు ఉచితంగా వైద్యం అందించి, నాడు నేడుతో గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని రూపురేఖలు మారి 0 వేకెన్సీ పాలసీ తీసుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్లు లేని కొరత అన్నది ఆంధ్రప్రదేశ్లో కేవలం 4% మాత్రమే తీసుకొచ్చిన ఘనత. అదే దేశం మొత్తం చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 60% పైచిలుకు ఉంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 4% మాత్రమే తీసుకొచ్చిన ఘనత ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగింది. ఇవన్నీ కూడా ఒక చరిత్రే. కూటమి పాలనలో పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు రోడ్డెక్కుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తమ పరిపాలనలో ఏ రైతు రోడ్డెక్కలేదని, గ్రామ స్థాయిలో ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చామన్నారు.
5 ఏళ్లలో 7,800 కోట్లను ఖర్చు చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేశామన్నారు. గ్రామాల్లో ఎప్పుడూ జరగని సంస్కరణలు తీసుకొచ్చామన్నారు జగన్. కళ్ళ ఎదుటే ఏ పంటకు గిట్టుబాటు ధర రాక రైతులందరూ రోడ్డెక్కుతా ఉన్న ఈ 2.5 సంవత్సర పరిపాలన ఒకవైపున మనం చూస్తూ ఉండగా 5 సంవత్సరాల మన పరిపాలనలో ఏ రైతు రోడ్డెక్కాల్సిన అవసరం లేకుండానే గ్రామ స్థాయిలోనే ఓ ఆర్బీకే, అందులో ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేటు, రైతును చెయ్యి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థ, ప్రతి ఎకరా ఈ క్రాపు, రైతులకు ఉచిత పంటల బీమా, ఆ ఈ క్రాప్తో ముడిపెట్టి ప్రతి ఆర్బీకే పరిధిలోనూ కూడా ఒక పోస్టర్, ఆ పోస్టర్లో గిట్టుబాటు ధరలు నిర్దేశించి ప్రింట్ కొట్టి పెట్టడం, ఏ పంటకు ఏ గ్రామంలో ఆ గిట్టుబాటు ధర రాకపోయినా కూడా వెంటనే ఆర్బీకే పరిధిలో ఉన్న ఆ ఆర్బీకే అసిస్టెంట్ సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని యాక్టివేట్ చేయడం, జాయింట్ కలెక్టర్ జాయింట్ మార్క్ఫెడ్ ఎండీగా తాను ప్రవర్తిస్తూ బాధ్యతలు తీసుకుంటూ వెంటనే ఆ అలర్ట్ వచ్చిన వెంటనే ఆ ఆర్బీకే పరిధిలో తాను ఇంటర్వ్యూన్ అయ్యి ఆ ఆర్బీకే పరిధిలోనే పంటలు కొనుగోలు చేస్తూ కాంపిటీషన్ క్రియేట్ చేసి 5 ఏళ్లలో ఏకంగా 7,800 కోట్లు ఖర్చు చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది కూడా మన ప్రభుత్వమే అని కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతాం. ఇవన్నీ కూడా రూపురేఖలు మార్చే సంస్కరణలు, కళ్ళ ఎదుటే ప్రతి గ్రామంలోనూ కనిపిస్తూ ఉన్న సంస్కరణలు. సుపరిపాలన అయితేనేమి, మహిళా సాధికారత అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి, విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, ఇవన్నీ కూడా ఎప్పుడు జరగని విషయాలు.